ఎన్డీసీ న్యూస్ కి స్వాగతం. తిరుపతి శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతి ఎస్పీ ఆదేశాల మేరకు బ్రహ్మోత్సవానికి విచ్చేస్తున్న భక్తులందరికీ ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అన్ని రకాలైన వసతులు టీటీడీ వారు అందిస్తున్నారు. అదేవిధంగా బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు తమ వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఏదైనా మీ వస్తువులు కనిపించని ఎడల వెంటనే పక్కనే ఉన్న పోలీస్ సిబ్బందికి సమాచారం అందించాలి అని తెలిపిన సిఐ సునీల్ కుమారు, తెరచానూరు పోలీస్ స్టేషన్. నాలుగు మ్యాన్ ట్యాగ్లు ఉన్నాయి. వార్తాగ్రాఫీ ఉండేవాళ్ళు, తోలపురాలు ఉండేవాళ్ళు, అసెంబ్లీ నెక్స్ట్లో ఎస్ఐ గారు ఉన్నారు, వాళ్ళకి ఆల్రెడీ ఉంటాయి. ఏజ్ ఎవరైతే మ్యాన్ ట్యాగ్ లేదో మనం ప్రొవైడ్ చేస్తాం. మ్యాన్ ట్యాగ్ రైన్ కోట్ ఉన్నాయి అందరికీ. రైన్ కోట్ కంపల్సరీ యాడ్ చేయాలి. మొత్తం వస్తాను మళ్ళీ చేసుకోవాల్సిందే. శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుపతి జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో అడిషనల్ ఎస్పీ ఎల్ఎన్ఓ సార్ యొక్క సూచనల మేరకు డిఎస్పీ గారు, మేమైన చంద్రగిరి డిఎస్పీ గారు, టీచర్ ఇన్స్పెక్టర్ మరియు సిబ్బంది ముఖ్యంగా ఈ బ్రహ్మోత్సవాల్లో వచ్చేటటువంటి భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వారికి ప్రశాంతంగా మరియు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేసుకొని వెళ్ళే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చేటటువంటి భక్తులందరూ కూడా తెలియజేయడం ఏమనగా, పోలీసు వారి యొక్క రిక్వెస్ట్ ఏమంటే వచ్చేటప్పుడు వారి యొక్క వస్తువులు, వాల్యుబుల్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని జాగ్రత్తగా తీసి పెట్టుకోవాలి. వాటిని తెచ్చిపెట్టినప్పుడు ఇక్కడ లాకర్స్ ఉంటాయి, టీటీడీ వాళ్ళ లాకర్స్ ఉంటాయి, బ్యాగేజ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఇస్తారు. కాబట్టి అలాంటి చోట్ల జాగ్రత్త పెట్టుకొని మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు వాటిని తీసుకొని భద్రంగా తీసుకొని వెళ్ళవలసిందిగా సూచించమైంది. అలాగే వచ్చినప్పుడు వాహనాలు కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి 5 నిమిషాలు వస్తాం, 2 నిమిషాలు వస్తామని చెప్పి పెట్టి వెళ్ళడం కాకుండా వాహనాలకు కేటాయించినటువంటి నిర్దేశిత స్థలాల్లో మాత్రమే పార్క్ చేసి వెళ్ళను. అలా కాకుండా ఎక్కడంటే పార్క్ చేస్తే వారి వల్ల ట్రాఫిక్ అంతరాయం కలిగే అవకాశం ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారి టెంపుల్కి బ్రహ్మోత్సవాల్లో వచ్చేవారందరూ కూడా వారి యొక్క వాహనాలను జాగ్రత్తగా నిర్దేశిత ప్రాంతాల్లో పార్క్ చేసి వెళ్ళాలి. అలాగే ఎలాంటి సెల్ ఫోన్ దొంగలు, తర్వాత ఈ చైన్ స్నాచింగ్స్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వారి యొక్క వాల్యుబుల్ ఐటమ్స్కి జాగ్రత్తగా వాళ్ళు చూసుకోవాలి. అలా ఏదైనా సంఘటన జరిగినట్లయితే ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్, తర్వాత పక్కనే ఉన్నటువంటి ఒకటి ఇంటిగ్రిటీ కమాండ్ కంట్రోల్ సెంటర్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. పుష్కరిణి పక్కన ఉంటుంది. కాబట్టి అక్కడికి వచ్చి ఏదైనా కంప్లైంట్ ఉంటే అక్కడికి వచ్చి తెలియజేయవలసిందిగా భక్తులకు మరియు స్థానికులకు అందరికీ విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ.